హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. ఈరోజు మనం జనరల్ రీడింగ్స్లో ఓకే జనవరి మంత్లో జనరల్ రీడింగ్స్లో ఆల్ సైన్స్కి చూడబోతున్నాం. సో ఇది కూడా సబ్స్క్రైబ్ రిక్వెస్టెడ్ టాపిక్స్ అనమాట. అంటే సపరేట్గా ఎందుకు మేడం అట్లాగా చాలా టైం అవుతుంది, మేము వెయిట్ చేయలేకున్నాము అని అంటున్నారు. సో అందుకనే నేను ఒక్కొక్క సైన్కి ఒకే వీడియోలో లాంగ్ వీడియో లాగా చేసేద్దాము, జనరల్ రీడింగ్ అనేది చూడబోతున్నాం. ఓకే, అలాగే ఈ జనరల్ రీడింగ్స్ అన్ని సైన్స్కి డైలీ ఒక్కొక్క టాపిక్ మీద వస్తుంది. కెరీర్ మీద, హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద అట్లా చేస్తానే ఉంటా. ఓకేనా? సో ఇవి జనరల్ రీడింగ్స్, ప్రెడిక్షన్స్. ఓకే, మీతో రెజనేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెజనేట్ అవ్వింది మేడం, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి పెట్టండి. ఓకే, సో కమెంట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఓకే, ఇంకా మీ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి పాజిటివిటీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను గాడ్ని, యూనివర్స్ని. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, సో రీడింగ్స్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ఫస్ట్ మనము మేషరాశి వాళ్ళకి చూద్దాం. ఏరీస్ సైన్ వాళ్ళకి జనరల్ రీడింగ్స్ ఎలా ఉంది ఈ జనవరి మంత్? ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఏరీస్ సైన్ వాళ్ళకి జనరల్ రీడింగ్స్ ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఏరీస్ వాళ్ళకి ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. అన్ని రకాలుగా జనరల్ రీడింగ్స్లో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, వచ్చేసింది, చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి 2 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, టూ ఎనర్జీ ఎక్కువగా ఉంది. సో మీరు మూన్ రిలేటెడ్ రెమెడీస్ చేసుకుంటే మంచిది, మూన్ లైట్ తీసుకుంటే మంచిది. ఓకే, ఈవినింగ్ టైంలో ఏరీస్ సైన్ వాళ్ళు మూన్ లైట్ కొంచెం అబ్జార్బ్ చేసుకోండి వెళ్ళి. ఓకే, దిస్ ఇస్ ద రెమెడీ ఫర్ ఏరీస్ సైన్. ఓకే, 2 ఆఫ్ కప్స్. సో డెఫినెట్గా మీకు కెరీర్ వైజ్ చూసినట్టయితే పార్ట్నర్షిప్స్ అనేటివి చాలా బాగా కలిసి వస్తాయి అన్నమాట. ఓకే, బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్స్. ఓకే, పార్ట్నర్షిప్స్ కదా అనేసి గుడ్డిగా నమ్మకుండా కొంచెం మీరు కెరీర్లో కొంచెం మనీ ఫినాన్షియల్ వైజ్ పార్ట్నర్షిప్స్ కనుక చేస్తున్నట్టయితే డెఫినెట్గా మీరు కొంచెం మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓకే, పార్ట్నర్షిప్స్ మీకు కలిసి వస్తాయి, బట్ ఫైనాన్స్ అది. ఓకే, మనీ పెడుతున్న దగ్గర మనము గుడ్డిగా నమ్మకుండా ఇద్దరికి క్లారిటీ వైజ్ మీరు వెళ్తున్నట్టయితే మ్యూచువల్గా ఇట్ విల్ బి సూపర్. ఓకే, అండ్ డెసిజన్ వైజ్ మీరు ఏవో 2 ప్రాజెక్ట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి స్ట్రాంగ్గా మీరు డిసైడ్ అయ్యి నేను దీనికి ఫిక్స్ అయ్యాను అనేసి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఆల్రెడీ మీరు ఒక ప్రాజెక్ట్ చేసేస్తున్నారు, కంప్లీట్ అయిపోయింది. సో దాని యొక్క రిజల్ట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ దీన్ని ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్ని సక్సెస్ చేసుకున్నారు కాబట్టి సో ఇట్ ఈస్ యువర్ సపోర్ట్. ఓకే, సో ఆ సపోర్ట్ బేస్ మీద మీరు ఇంకొక ప్రాజెక్ట్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్, విచ్ ఈస్ యూఆర్ గోయింగ్ టు టేక్ అ డెసిషన్ ఆన్ దట్ పర్టికులర్ వర్క్. ఓకే, అండ్ డెఫినెట్గా హోప్ అనేది ఉంచుకోవచ్చు. మీకు కొంచెం మనీ లాస్ ఇక్కడ కనిపిస్తుంది, చూసారా? సో పార్ట్నర్షిప్స్ ఈజ్ అ గుడ్ థింగ్, బట్ మీరు మనీలో కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఆర్ఎల్స్ ఫర్దర్గా నెగ్లెక్ట్ చేయవచ్చు, నమ్మచ్చు అనేసి. సో డోంట్ డూ దాట్. ఓకే, ప్లీజ్. ఫినాన్షియల్ వైజ్ ఇక్కడ పావర్టీ అనేది కనిపిస్తుంది. మేబీ లాస్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ లాస్ అయిపోయి ఉండవచ్చు. ఓకే, సో జస్ట్ కీప్ హోప్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ ఫినాన్షియల్ వైజ్ మీరు లాస్ అవ్వకూడదు, ఇంకా మీ చేతిలో ఉంది టైం అని చెప్పడానికి కూడా ఇది మీకు ఇండికేషన్ అన్నమాట. ఓకే, జస్ట్ మీరు ఫినాన్షియల్ వైజ్ జస్ట్ టేక్ ఎ క్లారిటీ విత్ యువర్ పార్ట్నర్. ఓకే, ఇన్ ద బిజినెస్ కెరీర్ వైజ్. ఓకే, అండ్ స్ట్రెంగ్త్తో మూవ్ ఆన్ అవ్వండి. ఇంకా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు డెఫినెట్గా, ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తారు కదా. సో డెఫినెట్గా హార్డ్ వర్క్ అనేది ఉంది మీకు. అండ్ లవ్ వైజ్ చూసినట్టయితే డెఫినెట్గా మీ పార్ట్నర్కి మీరు కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఎగ్జాక్ట్ డెసిషన్ అనేది తీసుకొని డెఫినెట్గా మీ పార్ట్నర్కి కమిట్మెంట్ అనేది ఈ జనవరి మంత్లోనే ఇవ్వచ్చు మీరు. ఓకే, మేబీ సెకండ్ వీక్లో అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 2 అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓకే,
మేబీ సెకండ్ వీక్లో మీరు కమ్యూనికేట్ అవ్వడానికి డెసిషన్ తీసుకుంటారు మీ పార్ట్నర్ పట్ల, ఏదన్నా మూవ్ ఫార్వర్డ్ చేద్దాం మన యొక్క కమిట్మెంట్ అనేసి స్ట్రాంగ్గా డిసైడ్ అవుతారనమాట. ఓకే. అండ్ హెల్త్ వైజ్ చూసినట్టయితే కొంచెం డిస్టర్బెన్స్, పెద్దవాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఎక్కువగా లెగ్ పెయిన్స్, నీ పెయిన్స్, ఓకే, బ్యాక్ పెయిన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి ఇష్యూస్. హెడేక్ కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ, హెడేక్స్ అట్లాంటివి ఉంటాయి జనవరి మంత్లో కొంచెం క్లైమేట్ చేంజ్ వల్ల. సో బీ కేర్ఫుల్ విత్ ద హెల్త్. ఓకే. హెల్త్లో కొంచెం నెగ్లిజెన్సీ కనిపిస్తుంది, డోంట్ టేక్ దట్ గ్రాంటెడ్. ఓకే. జస్ట్ గో అండ్ టేక్ మెడికేషన్ విత్ ద డాక్టర్స్ అడ్వైస్. ఓకే. డాక్టర్స్ అడ్వైస్ లేదే ఏ మెడికేషన్ తీసుకోవద్దు. దిస్ ఇస్ ద హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్. ఓకే. సో మెడికేషన్ లేకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వి తర్వాత మెడికేషన్ అనేది తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు మనకి డాక్టర్స్ కదా, సో దే నో అబౌట్ అవర్ హెల్త్ వెరీ వెల్. ఓకే. సో మనం వెళ్ళి చెక్ చేయించుకోగానే మన హెల్త్ స్టేటస్ ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది. సో అండర్ ది గైడెన్స్ ఆఫ్ డాక్టర్ ప్లీజ్ టేక్ మెడికేషన్. ఓకే. ఇన్ టైమ్. ఓకే. టేక్ గుడ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివి తీసుకోండి. ఓకే. రెడ్ ఫ్రూట్ జ్యూసెస్, గ్రీనరీ ఫ్రూట్ జ్యూసెస్, ఎల్లో జ్యూసెస్ అట్లాంటివి ఎక్కువగా తీసుకున్నారు అంటే మీకు హీలింగ్ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ హెల్త్ వైజ్ అయిపోయింది. ఎడ్యుకేషన్ వైజ్ చూసినట్టయితే డెఫినెట్గా మీరు బయట దేశాలకు వెళ్ళి చదువుతారు అనేసి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో మీరు హోప్ అయితే ఉంచుకోవచ్చు, మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనేసి ఒక అపోహలో ఉంటారనమాట. డోంట్ వరీ, దే విల్ సెండ్ యూ. ఓకే. జస్ట్ ట్రై ఆన్. ఓకే. ట్రై చేయండి. స్ట్రెంగ్త్తో మేనిఫెస్టేషన్ అనేది చాలా బాగుంది. ఎడ్యుకేషన్ వైజ్ స్ట్రెంగ్త్, కరేజ్ ఉంది మీకు, అక్కడికి వెళ్ళి చదివే కేపబిలిటీ, కరేజ్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేస్తారు మీ యొక్క ఎడ్యుకేషన్లో అండ్ అందులో సక్సెస్ కూడా పొందుతారనమాట. ఓకే. సో అక్కడ బాటమ్ ఆఫ్ ది డే కింగ్ ఆఫ్ సోర్ట్స్, డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది మీకు. ఓకే. ట్రూత్ఫుల్ పర్సన్స్ కాబట్టి డెఫినెట్గా ఏరీస్ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడే 7 minutes అయిపోయింది చూసారా ఏరీస్ సైన్. అందుకని నేను అన్ని సైన్స్కి అని చెప్తే కొంచెం లాంగ్ వీడియో అయిపోద్ది, దగ్గర 1 hour అవ్వచ్చు. సో మీరు మీ పేషెన్స్ మీ ఇష్టం. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సైన్కి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ టారస్ సైన్కి చూద్దాము. వృషభ రాశి వాళ్ళకి జనవరి మంత్ ఎలా ఉంది? ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. జనవరి మంత్లో టారస్ సైన్ వాళ్ళకి ఎలా ఉంది? 2 more కార్డ్స్ ప్లీజ్. ఓకే. ఓకే. ఎక్స్ట్రా కార్డ్స్ కూడా వచ్చాయి మీకు. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. 10 of Wands, ది హెరోఫెంట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, హర్మిట్. ఎక్స్ట్రా కార్డ్స్ వచ్చాయి చూసారా? నైట్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ది హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ ది 4 of Wands. సో టారస్ సైన్ వాళ్ళు జనవరి మంత్లో చాలా స్ట్రెస్, బర్డన్స్ అనేటివి తీసుకుంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి టారస్ సైన్ వాళ్ళకి. బాటమ్ ఆఫ్ ది డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. లక్ అనేది మీ వైపే ఉంది, కానీ మీరు అందరి వర్క్ని మీ నెత్తిన వేసుకుంటారు, ఆర్ఎల్స్ మీరు అథారిటేటివ్ ప్లేస్ని అయితే గ్రాబ్ చేసుకుంటారనమాట. ఓకే. సో మీ యొక్క జాబ్ ఎన్విరాన్మెంట్లో మీరు హయ్యర్ అథారిటీగా ఉండొచ్చు. ఓకే. సో మీకు చాలా టాలెంట్ అనేది ఉంది, డెఫినెట్గా ఒక మంచి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆలోచించి ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మీరు మూవ్ ఆన్ అవుతారు మీ యొక్క వర్క్ ఏరియాలో. ఓకే. సో ఇది కెరీర్ వైజ్ డెఫినెట్గా మీకు మంచి ప్రాస్పరిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకే. అండ్ రిలేషన్షిప్ వైజ్ చూసినట్టయితే డెఫినెట్గా ఇక్కడ మీకు ఎన్లైటన్మెంట్ అనేది లేదు, మేబీ మీరిద్దరూ కూడా విడిపోయి ఉండవచ్చు. ఓకే. మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పంపించేసి ఉండొచ్చు. వెరీ క్రియేటివిటీ దిస్ ఉమెన్. ఓకే. వెరీ నాలెడ్జ్, థాట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. గర్ల్ ఆలోచిస్తూ ఉంటారు కానీ కరెక్ట్గా థింక్ చేస్తారు. ఒకసారి మీరు ఏదైనా తప్పు చేశారా, ఈ స్వర్డ్ పట్టుకోండి కదా, దాంతో నరికేస్తారనమాట మీ యొక్క ఐడియాస్ని, థాట్స్ని, అది అట్లా ఆ విధంగా అనమాట. ఓకే. సో రిలేట్ దట్ యాజ్ ఎ లైక్ దట్. ఓకే. సో వాళ్ళకి అంత కేపబిలిటీ ఉంటుంది, అంత నాలెడ్జ్, అంత ఇంటలెక్చువల్ ఉంటుంది అనమాట ఉమెన్స్ని. మీరు మోసం చేయలేరు. ఈ ఉమెన్ని మోసం చేశారా అంతే, ఇంకా వాళ్ళ విశ్వరూపం చూపిస్తారనమాట. ఓకే. సో అదే అనమాట విమెన్స్. అండ్ మేల్స్ వచ్చేసి డెఫినెట్గా మీకు చాలా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, పార్ట్నర్ కరెక్టా కాదా అనేసి. ఆ విధంగా ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉంటారు, క్లారిటీ అనేది ఉండదు. మీ పార్ట్నర్ మీకు క్లారిటీ ఇవ్వకపోయి ఉండొచ్చు టారస్ సైన్ వాళ్ళకి. ఓకే.
సో ఎన్లైటన్మెంట్ అనేది లేదు కాబట్టి మీకు కొంచెం హర్మిట్ మోడ్లో ఉన్నారు, కొంచెం రెన్యువల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, వన్స్ ఈ ఎన్లైటన్మెంట్ వచ్చిందా డెఫినెట్గా మీకు కమిట్మెంట్ అనేది మీ పార్ట్నర్తో జరుగుతుంది. ఓకే, సో ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మీరిద్దరిది. ఓకే, 11-11. సో డెఫినెట్గా మీ ఇద్దరికి కూడా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నెంబర్ 10 అనేది మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది, విచ్ ఈస్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద బర్డన్స్. ఓకే, 10 ఆఫ్ వ్యాండ్స్. సో 10 అంటే 1 + 0 = 1, విచ్ ఈస్ ద సన్. ఓకే, మీరు టారస్ సైన్ వాళ్ళు సన్కి ఎక్కువగా ప్రార్థన చేసుకోండి. ఓకే, విచ్ విల్ బీ వెరీ గుడ్ రిజల్ట్ ఫర్ యూ. ఓకే, సో ఇది టారస్ సైన్ వాళ్ళ. నెక్స్ట్ జెమినీ సైన్ మిథున్ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది జనవరి మంత్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ నాట్. ఓవరాల్గా స్ట్రెంగ్త్ కార్డ్. ఓకే, 8 ఆఫ్ కప్స్. ఓకే, ఓకే, స్ట్రెంగ్త్, 8 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వ్యాండ్స్. 2 more cards please. Thank you god, thank you universe. Okay, queen of swords. Okay, death card. Wow, బాటమ్ ఆఫ్ ది డెక్ 6 ఆఫ్ కప్స్. సో డెఫినెట్గా మీకు వర్క్ ఏరియాలో చూసినట్టయితే మీరు కరెక్ట్ డెసిజన్ అనేది తీసుకోలేకపోతున్నారు. ఓకే, మీరు అన్నీ సమకూర్చుకున్నారు కానీ ఎందుకో మీరు భయపడి వాటి వెనుదిరిగేసి అవి వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇక్కడ 8 ఆఫ్ కప్స్ చెప్తూ ఉంది. సో ఎమోషనల్గా డ్రాబ్యాక్ అయి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు ఈ డ్రాబ్యాక్ కూడా మీ యొక్క పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు జెమినీ సైన్ వాళ్ళకి, మిథున్ రాశి వాళ్ళకి. ఓకే, స్ట్రెంగ్త్ అనే కరేజ్ అనేది మీలో ఉంది. యూ కెన్ ఫాట్ దిస్ ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ఎల్స్ ఎమోషనల్ డ్రాబ్యాక్స్. సో మీరు ఫాట్ అవుట్ చేయగలుగుతారు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెంబర్ 8 ఎక్కువగా కనిపిస్తుంది, సాటర్న్. ఓకే, మన శనీశ్వరుడు. ఓకే, సో మీరు జెమినీ సైన్ వాళ్ళు రెమెడీ ఏంటంటే శనీశ్వరుడికి ఎవ్రీ సాటర్డే వెళ్ళి నువ్వుల నూనె అభిషేకం చేయండి. ఓకే, అభిషేకం చేసిన తర్వాత వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చేసేయండి. సో ఎవ్రీ సాటర్డే డూ దిస్ రెమెడీ ఫార్ జెమినీ పీపుల్. ఓకే, సో క్వీన్ ఆఫ్ సోర్ట్స్ డెఫినెట్గా క్రియేటివిటీ, థాట్స్ అనేటివి మీకు మంచి మంచి థాట్స్ అనేటివి ఉంటాయి. 2 ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి, డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. క్లారిటీ రావాలంటే మీరు శనిదేవుడికి నువ్వుల నూనె పోసి ఎవ్రీ సాటర్డే డూ మెడిటేషన్. డెఫినెట్గా గుడ్ ట్రాన్స్ఫర్మేషన్, గుడ్ చేంజ్ అనేది మీ లైఫ్లో ఎంటర్ అవుతుంది. అండ్ పాస్ట్ లైఫ్ కర్మాస్ వల్లే మీకు ఈ ఎమోషనల్ డ్రాబ్యాక్స్ మీ యొక్క రిలేషన్షిప్లో. ఓకే, పాస్ట్ లైఫ్ కర్మ స్ట్రాంగ్ ఫీలింగ్ ఇక్కడ. ఓకే, అండ్ డెఫినెట్గా మీరు చిన్ననాటి స్నేహితులని కూడా కలుస్తారు. మీ యొక్క ఎమోషనల్ డ్రాబ్యాక్ని పోగొట్టుకోవడానికి చిన్ననాటి స్నేహితులతో కలిసి మీ యొక్క ఎమోషన్స్ అన్నిటినీ షేర్ చేసుకొని అక్కడ ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుంది అనేసి వెళ్తారు. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ మీకు 6 ఆఫ్ కప్సే కదా. సో చిన్ననాటి ఫ్రెండ్స్తో మీకు రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, డోంట్ వరీ. అండ్ జెమినీ సైన్ వాళ్ళు డెఫినెట్గా మీరు ఈ మంత్లో సాటర్న్కి ఎక్కువగా మీరు ప్రదక్షిణలు చేయండి. ఓకే, సో ఇది జెమినీ సైన్ వాళ్ళకి. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తారు. ఓకే, హెల్త్ వైజ్ కూడా మనకి చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్, మంచి చేంజ్ అనేది కనిపిస్తుంది మీకు. గుడ్ ట్రాన్స్ఫర్మేషన్, గుడ్ చేంజ్ అనేది ఉంది. ఓకే, డోంట్ వరీ. 6 ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి ఎక్కువగా స్ట్రాంగ్ బాండింగ్స్ అనేటివి తెలుస్తున్నాయి. అలాగే మీకు గిఫ్ట్స్ కూడా రావచ్చు ఈ జనవరి మంత్లో. ఓకే, సో ఇది జెమినీ సైన్ పీపుల్కి రీడింగ్స్. నెక్స్ట్ క్యాన్సర్ పీపుల్, కర్కాటక రాశి వాళ్ళకి జనవరి మంత్ ఎలా ఉంది జనరల్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఓకే, ఓ మై గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. భయపడకండి గైస్, డోంట్ వరీ. దట్స్ అ గుడ్ కార్డ్ ఆల్సో. భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్, ది టవర్. భయపడాల్సిన అవసరం లేదు అన్నానంటే ద టవర్ సిచ్యువేషన్ ఉంది అని అర్థం. ఓకే, డిస్ట్రక్షనే అనమాట ఇంకా మీకు అన్నిట్లో. బేస్ సరిగా ఫౌండేషన్ చేసుకోలేదు కెరీర్లో, అందుకనే ఇది బేస్ ఫౌండేషన్ కరెక్ట్గా లేదు కాబట్టి ఇది ఎప్పటికైనా కూలిపోవాల్సిందే కదా టవర్. సో మీ యొక్క బేసిక్స్ అనేటివి స్ట్రాంగ్గా లేవు, అంటే ప్లానింగ్ సరిగా లేదు కెరీర్లో. సో అందుకని ఈ డిస్ట్రక్షన్. ఓకే, డోంట్ వరీ. ఈ డిస్ట్రక్షన్ వచ్చినా
మీరు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా మీకు గుడ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది, విచ్ ఇస్ యూనివర్స్ ఈస్ గివింగ్ యూ బ్లెస్సింగ్స్. జస్ట్ ఈ ఆపర్చునిటీ రాగానే గ్రాప్ చేసుకోండి. సిట్, డూ మెడిటేషన్, ప్లాన్ దట్ హౌ టు వర్క్ దిస్ న్యూ ప్రాజెక్ట్ ఆర్ ఎల్స్ బిజినెస్ ఆర్ ఎల్స్ ఆపర్చునిటీ. ఓకే, అండ్ టేక్ పార్ట్నర్షిప్స్. ఓకే, ఎవరినైనా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే హెల్పింగ్గా జస్ట్ ఇంక్లూడ్ దెమ్ అండ్ టేక్ యాజ్ ఎ పార్ట్నర్షిప్. డెఫినెట్గా మీ ఇద్దరికి కూడా లయన్ కేపబిలిటీస్ ఉన్నాయి. అంటే లయన్కు ఉన్న కేపబిలిటీస్, లయన్ ఎట్లా స్ట్రాంగ్గా ఉంటుందో అదే విధంగా మీరు మీ యొక్క ప్రాజెక్ట్స్ని డీల్ చేసి ఇద్దరు కూడా సమానంగా పంచుకుంటారు. డోంట్ వరీ. ఓకే, ఫినాన్షియల్గా డిస్ట్రక్షన్ వచ్చిన అండ్ లవ్ వైస్ కూడా మీకు స్ట్రాంగ్ బేస్ అనేది లేదు, అందుకని ఈ డిస్ట్రక్షన్ అనేది ఫేజ్ వచ్చింది. ఓవర్ థింకింగ్ ఉంది మీ పార్ట్నర్ గురించి. ఓకే, సో చాలా ఎమోషనల్స్ ఛాలెంజెస్ అనేటివి ఉన్నాయి. సో మీరు స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి హై ప్రీస్టెస్ విచ్ ఇస్ అ స్పిరిచువల్లీ కనెక్టెడ్ విమెన్. ఓకే, ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో డెఫినెట్గా మీకు ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో, యూ హ్యావ్ టు ఫేస్ దాట్. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ థాట్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి, స్వోర్డ్స్ ఎనర్జీ. ఓకే, మీకు కూడా ఇక్కడ 2 ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మూన్ ఎనర్జీ చేసుకోండి. మూన్ లైట్లో కూర్చొని మీరు కొంచెం రీఛార్జ్ అవుతే మంచిది. ఎవ్రీ ఈవినింగ్ మూన్ లైట్, ఫుల్ మూన్ డే రోజు ఫుల్గా మూన్ లైట్ అబ్జర్వ్ చేసుకోండి వెళ్ళి. ఓకే, 1 to 2 అవర్స్ కనుక మీరు నిలబడ్డారు అంటే మూన్ లైట్ మీకు అబ్జర్వ్ అవుతుంది. ఓకే, సో హెల్త్ వైజ్ కూడా మీకు మంచిగా లేదనమాట. బట్ ఫర్దర్గా చూసినట్టయితే డెఫినెట్గా హీలింగ్ అనేది బాగుంటుంది. మీరు కొంచెం ప్రొమోగనేట్స్ అనేటివి తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. అంటే ఇక్కడ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట. ఓకే, మేబీ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి ప్రొమోగనేట్ జ్యూస్ తీసుకోండి. ఓకే, క్యాన్సర్ సైన్, కర్కాటక సైన్. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ నస్. ఓకే, సారీ గైస్, ఇవి కుప్పగా పడిపోయినాయి, ప్లీజ్ గాడ్. లియో సైన్ వాళ్ళకి జనవరి మంత్ ఎలా ఉంది? వావ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, సూపర్. ఓకే, ఎఫర్ట్స్, ఛాలెంజెస్, 6 of cups, స్ట్రెంగ్త్. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 7 of wands, 6 of cups, స్ట్రెంగ్త్ అండ్ ది క్వీన్ ఆఫ్ కప్స్. వావ్, సన్ కార్డ్, బ్యూటిఫుల్. సో మీకు సన్ కార్డ్ వచ్చింది విచ్ ఇస్ అ హ్యాపీనెస్ కార్డ్. జనవరి మంత్లో మంచిగా ఉంటుంది, మీకు అన్ని విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది ఈ జనవరి మంత్లో లియో సైన్ వాళ్ళకి. లియో సైన్ కాబట్టి డెఫినెట్గా స్ట్రెంగ్త్, కరేజ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇన్ఫినిటీ మేనిఫెస్టేషన్ అనేది సూపర్గా ఉంటుంది. లక్ అనేది ఎప్పుడు వాళ్ళ వైపే ఉంటుంది. ఓకే, సో చాలా లక్ ఫేవరిజంగా ఉంటుందన్నమాట లియో సైన్ వాళ్ళకి. ఎన్ని ఎఫర్ట్స్, ఛాలెంజెస్ వచ్చినా కూడా యు ఆర్ రెడీ టు ఫేస్ దెమ్ అనమాట. ఓకే, సో పాస్ట్ లైఫ్ హిస్టరీస్లో కూడా మంచి ఫలాలు ఉన్నాయి. అంటే పాస్ట్ లైఫ్ కర్మాస్ అనకుండా పాస్ట్ లైఫ్ పాజిటివ్ కర్మాస్ అని చెప్పచ్చు. ఓకే, సో పాస్ట్ లైఫ్ పాజిటివ్ కర్మాస్ అనేటివి చాలా చాలా బాగున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు 2024లో మీకు చాలా బాగుంది. ఓకే, సో అప్స్ అండ్ డౌన్స్ మీకు వస్తాయి, బట్ యు ఆర్ రెడీ టు ఫేస్ దెమ్ అనమాట. కరేజ్ ఉంది మీకు, చాలా కరేజ్. సో విచ్ ఈస్ గివింగ్ యూ వెరీ హ్యాపీ. ఓకే, హ్యాపీ మూమెంట్స్, విష్ఫుల్మెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, బికాస్ యువర్ పార్ట్నర్ ఈజ్ అ ఇంట్యూటివ్ ఉమెన్. సో మనసుతో ఆలోచిస్తారు కాబట్టి డెఫినెట్గా కేరింగ్ ఉంటుంది మీ పట్ల, కేరింగ్ తీసుకుంటారు ఎక్కువగా. కానీ తన లోపల ఉన్న విషయాలు మీకు చెప్పలేరు అనమాట. అంటే ఎట్లా అంటే గివింగ్ ఉమెన్ అనమాట, ఎక్కువగా నర్చరింగ్ ఉమెన్, గివింగ్ ఉమెన్ అనమాట. తన గురించి తను ఆలోచించరు, బట్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా ఉండాలి అని ఫీల్ అవుతారు అనమాట. ఓకే, సో ఇది అనమాట రిలేషన్షిప్. కెరీర్ వైజ్ కూడా చాలా బాగుంది. లక్ ఈజ్ ఆన్ యువర్ ఫేవరిజం. ఓకే, మీరు ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ ఆపర్చునిటీస్ అనేది మీరు గ్రాప్ చేస్తారు ఈ జనవరి మంత్లో. అండ్ హ్యాపీనెస్ అయితే డెఫినెట్గా ఉంది. హెల్త్ ఈస్ వెరీ వెరీ గుడ్. సో సన్ వచ్చారు కాబట్టి డెఫినెట్గా మీరు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. ఓకే, సూర్య నమస్కారాలే మీకు బెస్ట్ వే టు కమ్ అవుట్ ఫ్రమ్ ఎనీ స్ట్రగుల్స్. ఓకే, సో లియో సైన్ వాళ్ళకి ఇది. నెక్స్ట్ వచ్చేసి విర్గో సైన్కి చూద్దాం. నెక్స్ట్ విర్గో సైన్ వాళ్ళు, కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంది జనవరి మంత్? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, వావ్, 8 of wands,
2 more cards please. విర్గో సైన్ వాళ్ళకి. ఓకే, స్ట్రెంగ్త్. ఓకే, చాలా కార్డ్స్ ఫ్లిప్ అయ్యాయి మీకు. 9 ఆఫ్ వ్యాండ్స్, ది లవర్స్, ద మూన్, 5 ఆఫ్ సోర్డ్స్, ది స్టార్ కార్డ్, ది బాటమ్ ఆఫ్ ది డెక్ హ్యాంగ్డ్ మ్యాన్. సో విర్గో సైన్ వాళ్ళు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్తో ఉంటారు లైఫ్లో. కెరీర్లో సెటిల్మెంట్ లేదు, అలాగే పార్ట్నర్ విషయంలో కూడా క్లారిటీ లేదు, ఎన్లైటన్మెంట్ లేదు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట ఎక్కువగా. ఓకే, సో చాలా ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదనమాట. ఇంతకుముందు ఎంత ప్రీ ప్లాన్డ్గా కరెక్ట్గా మీరు అంచనాలు వేసుకున్నారు, అదంతా కూడా రివర్స్ అయిపోయిందనమాట మీకు. ఓకే, రిలేషన్షిప్లో అండ్ కెరీర్ వైజ్ కూడా కొంచెం క్లారిటీ అనేది లేదు, ఏది మీరు ఆప్ట్ చేసుకోవాలి. మీకు చాలా టాలెంట్ ఉంది. ఓకే, గుడ్ న్యూస్ అనేది కూడా వింటారు ఇక మీదట. కమ్యూనికేషన్ త్రూ మీరు ఒక గుడ్ న్యూస్ అనేది వింటారు. ఓకే, మీలో స్ట్రెంగ్త్ ఉంది, కరేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. టాలెంట్ ఉంచుకొని కూడా మీరు ఆపర్చునిటీస్ వచ్చేటివి యాక్సెప్ట్ చేయకుండా వాటిని వదులుకుంటున్నారు. ఓకే, సో కొంచెం ఎక్కడో మీరు ఆలోచిస్తూ ఉన్నారు పార్ట్నర్ వైస్. ఓకే, పార్ట్నర్ కోసం ఆలోచిస్తూ మూడీగా ఉంటున్నారు. ఓకే, మేబీ మీ పార్ట్నర్ యొక్క సీక్రెట్స్ తెలిసి ఉండొచ్చు. ఓకే, సో ఇంకా దారి వెతుక్కుంటూ ఉన్నారు. ఫస్ట్ కెరీర్ సెట్ అయితే ఆ తర్వాత పార్ట్నర్కి మనం కమిట్మెంట్ ఇవ్వచ్చు అనేసి ఒక హోప్తో అయితే ఉన్నారు. సో డెఫినెట్గా మీరు ఇద్దరు కూడా సోల్మేట్ కనెక్షన్ కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ కామనే అనమాట మీ యొక్క లైఫ్లో. ఓకే, డోంట్ వరీ. కెరీర్ సెట్ అయిన తర్వాతే మీరు మీ పార్ట్నర్కి కమిట్మెంట్ ఇవ్వాలి అనేసి స్ట్రాంగ్గా ఇక్కడ మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎమోషనల్గా చాలా చాలా కనెక్ట్ అయి ఉంటారు అనమాట. ఎమోషనల్ ఆపర్చునిటీస్ కూడా మీకు ప్రపోజల్స్ కూడా వచ్చి ఉంటాయి. అంటే ఎమోషనల్గా ఆపర్చునిటీస్ అంటే ప్రపోజల్స్ అంటే మ్యారేజ్ కోసం ప్రపోజల్స్ అనేటివి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ వచ్చినవి అన్నీ మీరు కావాలని వదులుకుంటున్నారు బికాస్ మీ మనసులో మీ పార్ట్నర్ ఉన్నారు కాబట్టి. ప్యూర్ లవ్ మీ ఇద్దరిది. ఓకే, సో ప్యూర్గా మాట్లాడుకుంటారు, ప్యూర్గా ఉంటారు కాబట్టి మీకు పార్ట్నర్కి కమిట్మెంట్ ఇవ్వాలంటే మీరు ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి ఫస్ట్ అనేసి మీ యొక్క డెసిషన్. చుట్టుపుట్టి మాటలు, చుట్టుపక్కల వాళ్ళ మాటలు అవన్నీ విన్నారు, మీకు చాలా హర్టింగ్గా అనిపించింది. ఓకే, సో మీరు కూడా కొంచెం వాళ్ళని హర్ట్ చేశారు. అంటే వాళ్ళు చెప్పే మాటలకి మీరు సమాధానం ఇచ్చారులేండి, ఇక్కడ తెలుస్తోంది. ఓకే, విచ్ ఈస్ 3 things యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ దాట్ ఛాలెంజెస్. ఓకే, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, ఛాలెంజెస్లో ఫేస్ చేశారు కానీ వాళ్ళు మీకు దూరం అయిపోయారు. ఓకే, ఎదర్ ఇట్ మే బీ యువర్ పార్ట్నర్, కొలీగ్స్, ఫ్రెండ్స్, ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ వన్ ఎల్స్. ఓకే, సో హోప్ అయితే ఉంచుకోండి. డెఫినెట్గా మీకు 7 చక్రాస్ అనేటివి మంచిగా హీల్ అవుతాయి, బ్యాలెన్స్లోకి వస్తారు, గ్రౌండింగ్కి వస్తారు. అప్పుడు మీకు డెఫినెట్గా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, డోంట్ వరీ. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, సో మీకు కూడా ఇక్కడ 8 2 times ఉన్నాయి. ఇక్కడ 8 కమ్యూనికేషన్ కార్డు అండ్ 1 + 7 17th కార్డ్, ఇది స్టార్ కార్డ్ విచ్ ఇస్ అన్ 8. అగైన్ 1 + 7 8. సో 8 సాటర్న్. మీరు కూడా శనిదేవుడికి నువ్వుల నూనె పోసి ఎవ్రీ సాటర్డే వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చేయాలి. ఓకే, సో ఇది మీకు రెమెడీ ఫార్ విర్గో సైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి లీబ్రా సైన్. ఓకే, విర్గో సైన్ అయిపోయింది, నెక్స్ట్ లీబ్రా సైన్కి వస్తుంది. ప్లీజ్ గాడ్, లీబ్రా సైన్ వాళ్ళకి జనవరి మంత్ ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, 2 more cards ప్లీజ్ ఫర్ క్లారిటీ. సో 3 of cups, డెత్ కార్డ్, 7 of cups. ఓకే, 2 more cards for clarity. 2 more cards for clarity. 8 of cups. ఓకే, 3 more cards ఎక్స్ట్రా వచ్చాయి. 7 of pentacles, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ది వరల్డ్. వావ్, కన్ఫ్యూజన్ ఉన్నారండి మీరు కెరీర్లో కానీ అన్ని రకాలుగా మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కెరీర్లో, హెల్త్లో, ఎడ్యుకేషన్లో, అంటే మీకు జంపింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అంటే మీకు అన్నీ కావాలి అనిపిస్తుంది మీకు. ఓకే, సో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది, క్లారిటీ లేదు అసలు. ఓకే, ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి.
ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్కి వెళ్తున్నారు, హెల్త్ వైస్ అనుకుందాం. హెల్త్ వైస్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. ఇంకెవరో వేరే వాళ్ళు హోమియోపతి చూడండి, ఆయుర్వేదం చూడండి, అట్లా అల్లోపతి చూడండి అనేసి ఆ విధంగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ని కన్సల్ట్ అవుతూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏ ట్రీట్మెంట్ సరిగా ఉంది అనేది క్లారిటీ రావడం లేదు. మీరు ఒక డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. మీరు దేంట్లో మీకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు, ఎక్కువగా మీకు అక్కడికి వెళ్తే హీల్ అవుతున్నారు అని మీ మనసుకి మీ మైండ్కి అనిపిస్తుందో ఆ హాస్పిటల్కి వెళ్ళండి, ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళండి అండ్ క్లారిటీగా వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి. అప్పుడు మీకు హెల్త్లో ఇంప్రూవ్మెంట్ సూపర్గా ఉంటుంది. సో ఫాలో దిస్. ఓకే. నెక్స్ట్ సెలబ్రేషన్స్ అయితే డెఫినెట్గా ఉంది. కెరీర్లో మంచి అచీవ్మెంట్ చేశారు ఇప్పటి వరకు హార్డ్ వర్క్ చేసి. డెఫినెట్గా గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లో వచ్చింది ఇప్పుడు. ఓకే. సో సెలబ్రేషన్స్ అయితే డెఫినెట్గా మీరు కెరీర్ వైసే సెలబ్రేషన్స్ విత్ ద థర్డ్ పార్టీ. ఓకే. సో మూడో వ్యక్తి వచ్చారు ప్రాజెక్ట్స్లో, మేబీ థర్డ్ పార్టీ వల్ల మీకు సక్సెస్ వచ్చిందేమో కెరీర్ వైస్. ఓకే. ఆ విధంగా మీరు ఒక సెలబ్రేషన్స్ అనేటివి చేసుకుంటున్నారు. అండ్ పెంటికల్స్లో మీరు ఎక్కడో చాలా బాగా ఇన్వెస్ట్ చేసేసారు అన్ని కాయిన్స్, బట్ అక్కడ సక్సెస్ వస్తుందా రాదా అనేసి మీరు ఒక కాయిన్ అయితే మీ దగ్గర పెట్టుకున్నారు చూసారా. సరే ఇవన్నీ మనము ఇన్వెస్ట్ చేసేసాం, ఫ్యూచర్లో వస్తుందో రాదో హోప్ అయితే ఉంచుకుందాం అని ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా మీరు ఒకవేళ ఇవి మనకి వర్కౌట్ అవ్వకపోతే ఫ్యూచర్లో కొంచెమైనా మన దగ్గర ఉంటుంది కదా అనేసి కొంచెం డబ్బులు మీ దగ్గర ఉంచుకున్నారనమాట. ఓకే. సో ఆ విధంగా ఈ కార్డు వస్తుంది. ఓకే. డోంట్ వరీ, అందులో కూడా మీకు సక్సెస్ అనేదే ఉంది. మీరు మంచి చోట ఇన్వెస్ట్ చేశారు. సో ట్రీ అనేది కనిపిస్తుంది కదా పైకి, సో విచ్ ఈజ్ ఇంక్రీజింగ్ యువర్ ప్రాస్పెరిటీ. డోంట్ వరీ. ఓకే. సో ఆ కన్ఫ్యూజన్ కూడా ఉందన్నమాట మీకు. ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసాము, అవి పెరుగుతాయా లేవా లేకపోతే పోతాయా అనేసి భయపడుతూ ఉన్నారు. సో అందులో కూడా కన్ఫ్యూజనే ఉందన్నమాట, మీకు క్లారిటీ లేదు. డోంట్ వరీ, అన్నిట్లో మీకు సక్సెస్ అనేది అట్ లాస్ట్ ఉంది. ఓకే. ఎమోషనల్ డ్రాబ్యాక్ ఉంది, 8 ఆఫ్ కప్స్. అన్నీ సమకూర్చుకొని భయపడి వెళ్ళిపోతున్నారు. మేబీ ఇది మీ యొక్క పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు లీబ్రా సైన్ వాళ్ళకి. ఓకే. ఎమోషనల్గా డ్రాబ్యాక్ అవి మీరు భరించలేక వెళ్ళిపోవాలి అనేసి డిసైడ్ అవుతున్నారు. ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలి, అలా ఎమోషనల్గా చాలా చాలా డ్రాబ్యాక్ అయి ఉన్నారు. సో డూ మెడిటేషన్, మీరు మెడిటేషన్ మీకు చాలా అవసరం. అండ్ కమ్యూనికేషన్, గుడ్ న్యూస్ అయితే డెఫినెట్గా మీకు ఫర్దర్గా వస్తుంది. ఎదర్ ఇట్ మే బీ కెరీర్ వైస్ అయినా హెల్త్ వైస్ అయినా. ఓకే. గుడ్ న్యూస్ అండ్ కంప్లీషన్ రెండు కూడా పాజిటివ్ కార్డ్స్ ఫర్ లిబ్రా సైన్. ఓకే. డోంట్ వరీ, మీరు కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ రిలీజ్ ఇట్ టు ద యూనివర్స్. ఓకే. సో మీకు వచ్చిన రెమెడీ వచ్చేసి, సో మీరు ఎక్కువగా కేతు గ్రహంకి రెమెడీస్ చేసుకోండి. ఓకే. కేతు గ్రహం రెమెడీస్ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ ఇన్ దిస్ జనవరి మంత్. ఓకేనా. కేతు నెంబర్ 7 ఎక్కువగా ఉంది కాబట్టి కేతువు రిలేటెడ్ రెమెడీస్ మీకు మంచిగా కలిసి వస్తాయి. ఓకే. సో ఇది లీబ్రా సైన్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి స్కార్పియో సైన్ వాళ్ళకి చూద్దాం. ఓకే. జనవరి మంత్లో స్కార్పియో సైన్ వాళ్ళకి, స్కార్పియో సైన్ అంటే వృశ్చిక రాశి తెలుగులో. ఓకే. 10 ఆఫ్ పెంటికల్స్. వావ్, బ్యూటిఫుల్. జనవరి మంత్లో ఎలా ఉంది వృశ్చిక రాశి? ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే. 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 సూపర్. సో ఫస్ట్ 10 ఆఫ్ పెంటికల్స్, డెత్, కన్ఫ్యూజన్ అగైన్. మధ్యలో ఎందుకో మీకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది జనవరి మిడ్ వీక్లో. ఓకే. సో జస్ట్ క్లారిటీగా ఉంచుకోండి. ఇంతకుముందు అంతా కూడా ప్రాస్పెరిటీ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న ప్రాస్పెరిటీ, ఉన్న హెల్త్, వెల్త్, ఆరోగ్యం కానీ ఎడ్యుకేషన్ కానీ అంతా కూడా గుడ్ చేంజ్, గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. బట్ ఈ చేంజ్ ఏంటంటే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. గుడ్ నుంచి కన్ఫ్యూజన్లోకి వెళ్ళనివ్వకండి. ఓకే. సో బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పటి వరకు, మీరు అలాగే ఉండండి. ఓకే. సో కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది మీ లైఫ్లో, ఎంటర్ అవుతుంది. ఓకే. సో అదే మీకు ఇక్కడ గాడ్ ఇస్తున్న మెసేజ్ అనమాట. ఓకే. సో జస్ట్ బీ ఇన్ ఎ స్టేబుల్ వే. జస్ట్ డూ మెడిటేషన్ ఎవ్రీ డే సో దట్ ఈ సిచ్యువేషన్ చేంజ్ అవ్వకూడదు అనేసి. ఓకే. సో మీకు వచ్చిన రెమెడీ కూడా కేతు గ్రహంకే. జస్ట్ డూ కేతు రెమెడీస్. ఓకే. అదర్వైజ్ ఫ్యామిలీ వైస్ కానీ ప్రాస్పరిటీ వైస్ కానీ అంతా కూడా చాలా బాగుంది. హెల్త్ వైస్ కూడా చాలా బాగుంది. ఓకే.
ఏదైతే మీరు కోల్పోయారో అది మళ్ళీ మీ వద్దకి తిరిగి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. న్యూ ఆపర్చునిటీస్, న్యూ స్టార్ట్ విత్ యువర్ పార్ట్నర్, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. హ్యాపీ చిల్డ్రన్, హ్యాపీ లాయల్టీ అన్నీ కూడా ఉన్నాయి, ప్రాస్పెరిటీ అన్నీ ఉన్నాయి. సో అది చెడగొట్టొద్దు, ఎందుకంటే మైండ్లో బోల్డ్ అన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. అవి మనకి డిస్ట్రక్షన్ మోడ్కి తీసుకెళ్తాయి అనమాట. ఎప్పుడైతే ఈ కన్ఫ్యూజన్ ఎంటర్ అవుతుందో అప్పుడు డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నట్టే. సో జస్ట్ బీ ఇన్ ఏ బ్యాలెన్స్ స్టేట్. ఓకే, సో బ్యాలెన్స్లోనే ఉండండి. ఓకే, సో ఇది మీకు గాడ్ ఇస్తున్న మెసేజ్. ఓకే, సో నెక్స్ట్ వృశ్చిక రాశి అయిపోయింది. ఇప్పుడు మనం సాజిటేరియస్ వాళ్ళకి సాజిటేరియస్ సైన్ వాళ్ళకి రీడింగ్స్ ప్లీజ్ గాడ్. జనవరి మంత్లో సాజిటేరియస్ సైన్ వాళ్ళకి ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మస్. ఓకే, 9 ఆఫ్ కప్స్, వావ్, హ్యాపీనెస్ కార్డ్. ప్లీజ్ గాడ్, సాజిటేరియస్ సైన్ అంటే ధనుష్ రాశి వాళ్ళకి ఎలా ఉంది జనవరి మంత్? ఓకే, ఇవి తీసుకోండి గైస్, చాలా గొప్పగా పడ్డాయి కాబట్టి. ఓకే, ఇక్కడ వరకు చూద్దాము. 9 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్, ది సన్, స్ట్రెంగ్త్ అండ్ ది 4 ఆఫ్ సోర్డ్స్. మీకు అంతా బాగుంది కానీ మీరు చాలా స్ట్రెస్ డిప్రెషన్లో ఉన్నారు. జస్ట్ డూ మెడిటేషన్. ఓకే, రాహుకి మీరు రెమెడీస్ చేసుకోవాలి. ఓకే, నెంబర్ 4 వచ్చింది మీకు. ఓకే, రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ 5 ఆఫ్, ఏవో 3 కోల్పోయాము, ఇంకా మనకి ఆపర్చునిటీస్ రావు కెరీర్లో అనేసి మీరు చాలా ఫీల్ అవుతున్నారు. వెనకాల ఉన్న 2 కప్స్ని మీరు అబ్జర్వ్ చేయట్లా. ఓకే, సో మీరు ఈ మూడ్ నుంచి బయటకు వచ్చారు అంటే డిప్రెషన్, స్ట్రెస్ని పోగొట్టుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఈ మూడ్ నుంచి బయటికి రాగానే మీకు 2 ఆపర్చునిటీస్ అయితే మీరు గ్రాప్ చేసుకుంటారు కెరీర్లో. ఓకే, సో విచ్ ఈస్ గివింగ్ యూ హ్యాపీనెస్, బ్యాలెన్స్ ఇన్ ద పెంటికల్స్, అన్నీ సాటిస్ఫైడ్, హ్యాపీనెస్. ఓకే, ఇంట్యూషన్గా హ్యాపీగా ఫీల్ అవ్వడం, మీ యొక్క రిలేషన్షిప్ మంచిగా హీల్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. సో మీరు కంటిన్యూస్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి నైట్ టైమ్. సో జస్ట్ డూ రాహుకి మీరు రెమెడీస్ చేసుకోండి. ఓకే, రాహు రెమెడీస్ చేసుకోండి. ఓకేనా, ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ యూ. రాహుకేతువులకి రెమెడీస్ నేను నెక్స్ట్ వీడియోలో సపరేట్గా చేసి పెడతాను. ఓకే, డోంట్ వరీ, జస్ట్ ఫాలో మై ఛానల్. ఇప్పుడైతే ఫాస్ట్గా చేసేసేయాలి కదా అన్నిటికీ. నెక్స్ట్ సాజిటేరియస్ సైన్ అయిపోయింది కదా, కేప్రికాన్ సైన్. ఇప్పుడు క్యాప్రికాన్ అంటే మకర రాశి వాళ్ళకి జనవరి మంత్ ఎలా ఉంది? సో ఓవరాల్గా సాజిటేరియస్ సైన్ వాళ్ళకి చాలా బాగుంది. ఓకే, క్యాప్రికాన్ సైన్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉంది జనవరి మంత్? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ బస్. ఓకే, ఓకే, కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, మీకు కూడా కన్ఫ్యూజన్ ఉందా? 8 ఆఫ్ పెంటికల్స్. అందరికీ కన్ఫ్యూజన్లే ఎక్కువ లైఫ్లో కానీ, రిలేషన్షిప్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ. ఎడ్యుకేషన్లో అయితే ఏం కన్ఫ్యూజన్స్, చాప్టర్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. క్లారిటీ తెచ్చుకోండి. కన్ఫ్యూజన్ ఎడ్యుకేషన్లో ఉంటే మనం ఎగ్జామ్స్ ఎలా రాస్తాం చెప్పు? ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ది హర్మిట్. ఓ, సో రిక్వైర్స్ పేషెన్స్. ఓకే, సో మీకు ఇంకా చాలా పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే మీకు ఎన్లైటన్మెంట్ అనేది రాలేదు మీ యొక్క రిలేషన్షిప్లో. మీకు ఈ ఫ్యామిలీ లైఫ్ రావాలి అంటే డెఫినెట్గా మీరు హర్మిట్ మోడ్లో ఉన్నారు ప్రజెంట్. ఓకే, హర్మిట్ మోడ్లో నుంచి బయటికి రావాలి ఫస్ట్, అది పేషెన్స్తో. ఓకే, ఆవేశపర నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు. ఓకే, ఎమోషనల్ పర్సన్, కింగ్ ఆఫ్ కప్స్, ట్రూత్ఫుల్ పర్సన్ అండ్ ఒకవైపు ఎమోషనల్ని బ్యాలెన్స్ చేస్తారు, అలాగే మీ యొక్క మెటీరియల్ వరల్డ్ని కూడా మీరు బ్యాలెన్స్ చేస్తారు. అంత కెపబిలిటీ ఉంది. బట్ ఎందుకో మీరు కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు విత్ ద కన్ఫ్యూజన్. సో ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ని క్లారిటీ తెచ్చుకొని మీరు హార్డ్ వర్క్ చేసినట్టయితే డెఫినెట్గా పెంటికల్స్ని అచీవ్ చేసుకుంటారు. ఓకే, మీరు ఇప్పటివరకు కన్ఫ్యూజన్తోనే హార్డ్ వర్క్ చేశారు, బట్ ఈవెన్ దో ఇవి మీకు బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు చేసే మీరు ప్రజెంట్ చేసే వర్క్లో మీరు క్లారిటీ తెచ్చుకొని వర్క్ చేస్తే మీకు మంచి ప్రాస్పెరిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇది గాడ్ ఇచ్చే మీకు మెసేజ్ అనమాట. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ విచ్ ఈస్ అ న్యూ బిగినింగ్స్ విత్ యువర్ పార్ట్నర్. ఓకే, సో మీరు ఈ మోడ్ నుంచి బయటికి రండి. పేషెన్స్ కావాలి, హీలింగ్ చేస్తున్నారు మిమ్మల్ని గాడ్. సో డూ మెడిటేషన్, మేనిఫెస్టేషన్. ఓకే, మెడిటేషన్ చేయండి డైలీ.
ఓకే. అప్పుడే మీకు ఎన్లైటన్మెంట్ అనేది వస్తుంది. ఒక సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనమాట మీరు. సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉంది, మీ ఫ్యామిలీ యొక్క సపోర్ట్. ఓకే, సో ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ కూడా వర్తిస్తుంది 10 ఆఫ్ పెంటికల్స్. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు పేషెన్స్తో మీరు అన్ని క్లారిటీ తెచ్చుకొని హార్డ్ వర్క్ చేస్తూ మూవ్ ఆన్ అవుతే డెఫినెట్గా మీకు కెరీర్లో సక్సెస్ ఉంటుంది, రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవుతాయి, అలాగే హెల్త్ వైజ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజన్ ఇక్కడ కూడా ఏ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలో అర్థం కావట్లా మీకు. ఓకే, సో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. హెల్త్లో కొంచెం మీరు క్లారిటీ తెచ్చుకొని తర్వాత మీరు మెడికేషన్ తీసుకుంటే డెఫినెట్గా అది మీకు హీల్ అవుతుంది. ఓకే, సో ఇది క్యాప్రికాన్ సైన్ మకర రాశి వాళ్ళకి. ఓకే, సో మీకు ఇచ్చిన రెమెడీ ఏంటి అంటే, రెమెడీ మర్చిపోయా కదా నేను. మీరు కూడా కేతు రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాలి. టెంపర్ 7, కన్ఫ్యూజన్ కార్డ్ అండ్ పేషెన్స్ కార్డ్ 1+6 7. సో నెంబర్ 7 ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కార్డ్స్లో డూ కేతు రెమెడీస్. ఓకే, సో ఇంకొక మంచి రెమెడీ ఏంటి అంటే, రాహుకేతువులు పూజ కావాలి అంటే శ్రీకాళహస్తికి వెళ్ళి మనము పూజలు చేయించుకోవచ్చు. అక్కడ కూడా మంచి పరిహారాలే ఉంటాయి కదా, తెలిసిందే కదా, మీ అందరికీ తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా. శ్రీకాళహస్తిలో మనకి రాహుకేతులు పూజ చేపిస్తారు కదా ఒక గుడిలో, ఆ గుడి పేరు నాకు గుర్తు రావట్లేదు ప్రజెంట్. సో అక్కడికి వెళ్ళి మీరు పూజ చేయించుకోండి. రెమెడీస్ పూజారులు చేపిస్తారు కాబట్టి డెఫినెట్గా రాహు వాళ్ళు రాహు చేపించుకోండి, కేతు వాళ్ళు కేతు పూజలు చేయించుకోండి. ఓకే, సో ఇది నా సజెషన్. నెక్స్ట్ సైన్ వచ్చేసి ఏక్వేరియస్ సైన్. ఓకే, ఏక్వేరియస్ కుంభరాశి వాళ్ళకి జనవరి మంత్ ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. Knight of Wands, the Chariot, 7 of Cups, 7 of Pentacles, Wheel of Fortune. ఇప్పుడు ఏంటంటే నా మైండ్లో ఫస్ట్ రాశికి ఎక్కువ టైం తీసుకున్నాను అనేసి 7 minutes వరకు ఏరీస్ సైన్కి చెప్పాను అనేసి నా మైండ్లో వచ్చింది. మీరేమన్నా అనుకుంటారేమో అని. సో నెక్స్ట్ నుంచి అన్ని సైన్స్కి ఈక్వల్గా చెప్పడం ట్రై చేస్తా. ఓకే, 4 of Wands. Wow, it's a soulmate connection or else twin flame connection, vice versa. ఓకే, రెండు కనెక్షన్స్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, కెరీర్ వైజ్ చూసినట్టయితే డెఫినెట్గా డిటర్మినేషన్తో వర్క్ చేశారు కాబట్టి మీకు విక్టరీ అనేది ఉంది కెరీర్లో. ఓకే, 7 of Pentacles, డెఫినెట్గా ఇన్వెస్ట్ చేశారు మీ యొక్క ఫర్టైల్ ల్యాండ్ని, ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. మీరు ల్యాండ్ అనేది కొనుక్కొని ఉండొచ్చు. సో డెఫినెట్గా అది గ్రో అవుతుందా లేదా అనే డౌట్లో ఉన్నారు. సో జస్ట్ రిలాక్స్. ఓకే, డౌట్స్తో మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకేనా, ఎప్పుడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మనము డౌట్స్తో ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు అది కొనుక్కున్నారా, జస్ట్ మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఈ ల్యాండ్ బాగా నాకు ఇప్పుడు అమ్మేయాలనుకోండి, అమ్ముడు పోవాలి అని అనుకోండి. లేదంటే ఈ ల్యాండ్ నేను కొన్నాను, మంచి ప్రాస్పెరిటీ నన్ను అట్రాక్ట్ అవ్వాలి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, మంచి అబాండెన్స్ ఈ ల్యాండ్ ద్వారా నాకు కలగాలి అనేసి ఆ విధంగా మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. డౌట్ అయితే పెట్టుకోవద్దు. ఓకే, సో డిటర్మినేషన్తో మీరు వర్క్ చేస్తారు. 2 డీవియేషన్స్ అనేటివి కనిపిస్తున్నాయి ఇక్కడ. మీరు కనుక ఆ 2 డీవియేషన్స్లోకి వెళ్తే ఇక్కడ 2 లైన్స్ అట్లా వెళ్తున్నాయి కదా, అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అక్కడ పరిస్థితి, ఆ విక్టరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో పడిపోతారు కదా. సో 2 డైరెక్షన్స్లో కాకుండా జస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. డిటర్మినేషన్ వర్క్ ఉంది, విక్టరీ ఉంది అందులో, కానీ డిటర్మినేషన్ వర్క్తో పాటు మనకి క్లారిటీ కూడా చాలా అవసరం అనమాట. 2 డైరెక్షన్స్లోకి వెళ్ళొద్దు. ఓకే, ఫస్ట్ ఒక వే వర్కౌట్ చేసుకుంటే దాని తర్వాత నెక్స్ట్ ఈ వేని ట్రై చేయండి, విచ్ విల్ గివ్ యూ సక్సెస్. ఓకే, అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, డెఫినెట్గా లక్ అనేది మీ వైపు ఉంది. కెరీర్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్ అన్నిటిలో మీరు ప్యాషనేట్గా వర్క్ చేస్తారు, ఒక వారియర్ లాగా ఫైట్ చేస్తారు. మీ యొక్క రిలేషన్షిప్ కోసం కానీ, మీ యొక్క కెరీర్ కోసం కానీ, మీ యొక్క హెల్త్ కోసం కానీ అన్నిట్లోనూ ఫాట్ అవుట్ చేస్తూ ఉంటారనమాట ఎక్కువగా మీరు. ఓకే, సో ఇక్కడ మనకి 7 అనేది ఎక్కువ కనిపిస్తుంది. కేతు పూజ చేసుకోండి కుంభరాశి వాళ్ళు. ఓకే, సో డెఫినెట్గా లక్ అనేది మీ వైపు ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి కూడా మీకు మంచి లాభాలనే ఇస్తుంది. అండ్ గ్రేట్ ఆపర్చునిటీ అయితే యూనివర్స్ మీకు ఇస్తుంది ఫర్దర్గా. అండ్ ప్రాస్పెరిటీ కూడా అట్రాక్ట్ అవుతుంది. చూసారా, మీరు ఇక్కడ
నిరుత్సాహపడారు, బట్ మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఒక ప్రాస్పెరిటీగా కన్వర్ట్ అవుతుంది. అండ్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ విత్ మ్యారేజ్. ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో డెఫినెట్గా మ్యారేజ్ అవే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ప్రపోజల్స్ రావచ్చు, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఆ విధంగా మీకు జనవరి మంత్ ఉండబోతుంది. మీరు కూడా కేతు గ్రహంకి పూజ చేసుకోండి కుంభరాశి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సైన్ పైసెస్ సైన్ వాళ్ళకి జనవరి మంత్ ఎలా ఉంది? ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. పైసెస్ సైన్ వాళ్ళకి జనవరి మంత్. ఓకే, మీకు చాలా కార్డ్స్ ఫ్లిప్ అవుతున్నాయి పైసెస్ సైన్ వాళ్ళకి. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ 8 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇది కాదు ఈ కార్డు, ద మెజిషియన్. వావ్. సెకండ్ 3 ఆఫ్ సోర్డ్స్. ఓకే, 10 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, ది హారోఫెంట్, టెంపరెన్స్, 4 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో పైసెస్ సైన్ వాళ్ళు వర్క్ పరంగా చూసినట్టయితే డెఫినెట్గా ఒక మెజిషియన్ ఎలాగైతే వర్క్ చేస్తారో అదే విధంగా మీ యొక్క క్రియేటివిటీ నాలెడ్జ్కి కరెక్ట్గా ప్లాన్డ్గా ప్లాన్ చేసుకుంటూ గ్రౌండింగ్స్తో మీ యొక్క బ్యాటన్ ఎట్లాగైతే పైకి ఎత్తారో అదే విధంగా సక్సెస్ అనేది మీరు పొందుతారనమాట. సో ఆ వర్క్లో హార్డ్ వర్క్, డెడికేషన్ అన్నీ మీరు గ్రాప్ చేసుకున్నారనమాట ఆపర్చునిటీస్ని. ఓకే, సో ఆ ప్రాస్పెరిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది మీకు. ఓకే, ప్యూరిటీతో ఉంటారు, ప్యాషనేట్గా ఉంటారు, గ్రౌండింగ్స్తో వర్క్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ప్రాస్పెరిటీ అనేది మీకు అట్రాక్ట్ అవుతుంది. ఓకే, అండ్ మీకు డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక పెద్ద పొజిషన్ అనేది రాబోతుంది. ఓకే, సో మీరు ఒక లీడర్గా మీకు ఆ చైర్ అనేది మీకు దక్కుతుంది అనమాట. ఓకే, సో ఎక్కువగా స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్, బర్డన్స్, ఓవర్ బర్డన్ అనేది మీరు వర్క్ రిలేటెడ్ తీసుకుంటున్నారు. ఓకే, సో చాలా హెల్ప్ఫుల్ పర్సన్ కాబట్టి ఇతరుల యొక్క వర్క్ అనేది మీ నెత్తి మీద వేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఓవర్ బర్డన్, ఓవర్ స్ట్రెస్ అవుతూ అంటే వర్క్లో ఓవర్ స్ట్రెస్ అవుతూ ఓవర్ బర్డన్, నేను ఈ వర్క్ని కంప్లీట్ చేయాలా, ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలి అనేసి ఓవర్ స్ట్రెస్, ఓవర్ బర్డన్ అవ్వచ్చు. సో జస్ట్ రిలాక్స్, ఇట్స్ టైమ్ ఫర్ రిలాక్స్. ఓకే, రెన్యూవల్ అవ్వడానికి రిలాక్స్ అవ్వండి. పేషెన్స్ అనేది అవసరం. ఓకే, సో అది మీకు గాడ్ ఇస్తున్న గైడెన్స్. ఎన్లైటన్మెంట్ కోసం కొంచెం పేషెన్స్తో ఉండండి. హార్ట్ ఈజ్ హీలింగ్ రైట్ నౌ ఫర్ యూ గైస్. ఓకే, ఎమోషనల్గా మీరు అండ్ ఇక్కడ చూసినట్టయితే ఎమోషనల్గా కూడా మీరు బ్యాలెన్స్లోకి వస్తున్నారు ఇప్పుడిప్పుడే, ఎమోషనల్గా అండ్ గ్రౌండింగ్స్. ఓకే, మెటీరియల్ వైస్. ఓకే, ఏదైనా ఎర్త్లీ మెటీరియల్ వైస్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నట్టయితే దాంట్లో కూడా బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ 3 ఆఫ్ సోర్ట్స్ డెఫినెట్గా పాస్ట్లో మీకు థర్డ్ పార్టీ ఎంట్రీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఓకే, మేబీ బ్రేకప్ అయి ఉండొచ్చు, హార్ట్ బ్రేక్ అయింది మీకు, ఆర్ఎల్స్ ఏదో ఒక పర్సన్ని కోల్పోయి ఉండొచ్చు. ఓకే, ఆ విధంగా కూడా సో అది మీరు ఇంకా హోల్డ్ బ్యాక్ చేస్తూ ఉన్నారు. అలా కూడా మీరు ఓవర్ బర్డన్ థింకింగ్స్ అనేటివి ఎక్కువగా మైండ్లో పెట్టుకొని ఫర్దర్గా వెళ్ళట్లేదు. ఒకవేళ కనుక మీరు ఇవి థాట్స్ ఇవన్నీ కనుక మీరు లెట్ గో చేసి మూవ్ ఆన్ అయినట్టయితే డెఫినెట్గా ఈ స్వోర్డ్ అనేది మీకు బ్లెస్సింగ్గా వస్తుంది. ఓకే, క్రియేటివ్ థాట్స్, ఇది చెత్త అంతా బ్రెయిన్లో మీరు పెట్టుకొని ఉన్నారు కాబట్టి మీకు వచ్చే క్రియేటివ్ థాట్స్ కూడా స్టాప్ అయిపోతున్నాయి అనమాట. ఓకే, సో వన్స్ మీరు ఇవి కనుక లెట్ గో చేసి మూవ్ ఫార్వర్డ్ అయ్యారంటే మంచి మంచి నాలెడ్జ్, మంచి మంచి క్రియేటివ్ న్యూ థింకింగ్స్ అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మీ ఒక పెద్ద పొజిషన్నే గ్రాప్ చేసుకుంటారు. ఓకే, సో ఫర్దర్గా నెక్స్ట్ రిలేషన్షిప్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే డెఫినెట్గా మీకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఆర్ సోల్మేట్ కనెక్షన్లో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉండబోతారు. సో ఇది కమ్యూనికేషన్ త్రూ మీకు బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో కమ్యూనికేషన్స్ మీకు ఈ జనవరి మంత్లో బాగా కలిసి వస్తాయి అనమాట. ఓకే, సో 1, 3, 10, 16, 4, 5 అండ్ ఇక్కడ 8 కూడా ఉంది మనకి. సో మీరు ఏం చేస్తారు అంటే ఎక్కువగా 1 మెజిషియన్ 1, 10, 1 + 0 = 1. సో 1 రెమెడీ సూర్య నమస్కారాలు పైసెస్ సైన్ వాళ్ళు చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకోండి. డెఫినెట్గా మీ యొక్క స్ట్రగుల్స్, మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అండ్ హెల్త్ కొంచెం బ్యాక్ డ్రా అవుతుంది, మీకు హెల్త్ డౌన్ అవుతుంది, విచ్ ఈస్ అ 10 ఆఫ్ బర్డన్స్ వల్ల, ఓవర్లోడ్ వల్ల. ఓకే,
సో హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి. ఓకే, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టారు అంటే డెఫినెట్గా మెడిటేషన్ అనేది మీకు ముఖ్యం. పైసెస్ వాళ్ళకి ఎప్పుడు కూడా మెడిటేషన్తోనే హీల్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఏదన్నా ప్లేసెస్, ప్లెజెంట్ ప్లేసెస్ లైక్ ఫర్టైల్ గ్రౌండ్ ఆర్ వాటర్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్స్ అట్లాంటి వాటికి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టయితే వాళ్ళకి రిలాక్సేషన్ అనేది త్వరగా వస్తుందన్నమాట. ఓకే, సో మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి, డెఫినెట్గా హీలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది పైసెస్ సైన్ వాళ్ళకి. ఓకే, సో ఇవి జనరల్ రీడింగ్స్ ఈరోజు. ఎవరెవరికి రెజనేట్ అయింది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, దగ్గర దగ్గర 45 minutes 50 minutes అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఈరోజు జనరల్ రీడింగ్స్ ఎవరెవరికి రెజనేట్ అయింది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.